అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరంలో నిన్నటి నుంచి భారీ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఈ ఈదురుగాల ప్రభావంతో నగర వ్యాప్తంగా ఏవైతే చెట్లు గుట్ల కుప్పకూలిన పరిస్థితి. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే ఈదురుగాల ఎఫెక్ట్తో ఈ చెట్టు మొత్తం కూడా కుప్పకూలింది. ఈ చెట్టు కింద ఒక కారు కావచ్చు, ఒక ఆటో కావచ్చు, మొత్తం కూడా ఎక్కడికక్కడికి ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఏదైతే కరెంట్ పోల్స్ ఉంటాయో కరెంట్ పోల్స్ కూడా ఎక్కడికక్కడ విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం టైం ఇప్పటి వరకు కూడా దీన్ని క్లియర్ చేయలేదు. మొత్తం మీద పెద్ద ఎత్తున ఇక్కడ ఏవైతే కాలనీ వాసులు ఉంటారో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు కరెంటు పోల్లు ఎక్కడికక్కడ కరెంటు వైర్లు కూడా ఎక్కడికక్కడ తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారులు ఎక్కడ కూడా దీన్ని పట్టించుకొని పరిస్థితి ఉన్నదని ఇక్కడ ఉన్న కాలనీ వాసులు చెప్తున్నారు. మొత్తం కూడా వచ్చే 2 రోజులు కూడా నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఒకవైపు మాన్సూన్ టీం కావచ్చు, డిఆర్ఎఫ్ బృందం కావచ్చు, వెంటనే ఏవైతే సమస్యలు ఉంటాయో ఏదైనా కరెంటు స్తంభాలకు సంబంధించి వేటిని కూడా వెంటనే రెక్టిఫై చేస్తున్నామని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఒకవైపు కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇంకోవైపు టోల్ ఫ్రీ నెంబరు ఎప్పటికప్పటికి విడుదల చేసినప్పటికీ ఎక్కడ కూడా ఆచరణలో మాత్రం మనకు అవి స్పష్టంగా లేనట్టే అర్థమవుతుంది. ప్రస్తుతంతో పాటు ఇక్కడ కాలనీ వాసులు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడు కూలింది చెట్టు? ఇది మార్నింగ్ 11:30 11:40 మధ్యలో కూలింది మేడం. ఇది అప్పుడు గాలి బాగా వచ్చింది, వర్షం బాగా గట్టిగా పడ్డది మేడం. ఆ టైంలో పడ్డది. అంటే ఎవరైనా బయట ఉన్నారా ఆ టైంలో? ఎవరు లేదు మేడం, ఎవరికి ప్రాణాన్ని ఎవరికి వెళ్ళలేదు. కానీ ఒక కారు ఒక డ్యామేజ్, అక్కడ ఒక ఆటో ఉన్నది. ఇప్పుడు ఉన్న పోల్స్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయినాయి. పోల్స్ చూస్తున్నారు కదా, చాలా 2 పడిపోయినాయి. ఇది ఎక్కడొకటి అక్కడొకటి పడిపోయింది. గాలి వల్లనే చాలా గాలి మేడం, చాలా చుట్టుపక్కల చాలా గాలి వచ్చింది. వర్షం చాలా 3 రోజుల నుంచి వర్షం పడుతుంది. అది భూమి నాని చాలా నాని మొత్తం ఏరుతో సహా వచ్చింది. అది మొత్తం చెట్టు అది. ప్రాణ నష్టం అంటే ఎవరికి ఏం కాలేదు. కానీ పాప బాబు ఇక్కడ టీ తాగుదామని పెట్టిన బండి, అతనికి డ్యామేజ్, పెద్ద డ్యామేజ్ అయింది కార్ది. అంటే అధికారులకు ఫిర్యాదు చేశారా? వాళ్ళకి ఫిర్యాదు ఇప్పటి వరకు దీన్ని క్లియర్ చేయలేదు ఎందుకంటారు? అధికారులు వచ్చారు కదా మేడం. ఇప్పుడు వచ్చారు వాళ్ళు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయింది వచ్చారు. డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. కరెంట్ వాళ్ళు మార్నింగ్ వచ్చారు 12 o'clock వచ్చి కరెంట్ అంతా బంద్ చేశారు వాళ్ళు వచ్చి. అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఎలాంటి ఇబ్బందులు క్లియర్ చేస్తారే. ఇప్పుడు అందరికీ కరెంట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు అయింది కదా. మెయిన్ ఇప్పుడు ఇది క్లియర్ కావాలి. చెట్టు క్లియర్ అయితే మాకు నెక్స్ట్ కరెంట్ వస్తుంది. అంటే వచ్చే 2 రోజులు కూడా ఎక్కువగా వర్షాలు ఉంటాయని అంటున్నారు. 3 రోజులు మేడం, ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయి. జాగ్రత్త ఉండాలని చెప్పి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఏమున్నా చెట్లు ఉన్నాయని తొలగించాలని. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. వాటికి కాల్ చేస్తే ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు డిఆర్ఎఫ్ వాళ్ళు చేయగానే ఇమీడియట్లీ మనకు ఒక 1/2 hour 1 hourలో వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్క చోటు కాదు, మన సిటీలో చాలా చెట్లు పడిపోయినాయి. ఇక్కడ చూస్తే మనకు వాసవి హాస్పిటల్ దగ్గర భారీ చెట్టు పడిపోయింది. ఇక్కడ మహాభారత గారు కానీ ఇక్కడ ఐఎంఎస్ ముందు చెట్టు చాలా పడిపోయినాయి. ఇప్పుడు అన్ని క్లియర్ చేసుకుంటే మన దగ్గరకు వచ్చారు. పాపం వాళ్ళు మనం చెప్పగానే ఒక 1 hourలో మనకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఏదైతే భారీ ఒక్కసారిగా గాలి అనేది ఎక్కువగా వీయడం వల్ల ఈ చెట్టు అనేది ఏదైతే వేళ్ళు ఉంటాయో వేళ్లతో సహా కూడా మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో బయట ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలే. కానీ ఏదైతే కార్ అయితే పూర్తిగా ధ్వంసమైంది. అండ్ ఏదైతే ఎప్పుడైతే ఒకవైపు కాల్ చేసిన వెంటనే డిఆర్ఎఫ్ బృందం ఇక్కడికి చేరుకుంది. వెంటనే ఇక్కడ ఏదైతే కరెంట్ సప్లై ఉంటుందో అది వెంటనే నిలిపివేశారు. నిలిపివేయటం వల్ల ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కావచ్చు, దానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పుడే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే దీన్ని క్లియర్ చేయడానికి వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ నుంచి దీన్ని ఏదైతే దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళబోతున్నారు. మొత్తం మీద ఇదైతే కారుకు పెద్ద డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి కారు వెనకాల అవతల సైడ్ ఏదైతే ఒకటి గూడ్స్ సంబంధించిన ఆటో అనేది ఉన్నది, ఆటో కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఇక్కడున్న కాలనీ వాసులు చెప్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ ఎవరు కూడా బయటికి లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి అపాయం, ఎవరికి ఎలాంటిది జరగలేదు. మొత్తం మీద ఇది భారీ పరిణామంగా మొత్తం మీద ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్న ఏదైతే శిథిలావస్థ చెందిన భవనాలు కావచ్చు, చెట్లు కూడా కుప్పకూలి ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ చెట్టు కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఆ సమయంలో ఎవరు లేకపోవడం వల్ల భారీ ప్రాణ నష్టం అనేది ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కానీ ఒకవైపు ఇక్కడున్న ఏదైతే
ఈ కారు కావచ్చు, అదేవిధంగా మనకు అక్కడ కనిపిస్తున్న ఆ ఆటో కావచ్చు, ఈ రెండు కూడా బాగా డ్యామేజ్ అయినాయి. మొత్తం మీద ఈ రెండింటి మీద ఆ చెట్టు అనేది మొత్తం కూడా ఒరిగిపోయి మొత్తం ఒరిగిపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మొత్తం అనేది దానికి సంబంధించిన ఏదైతే చెట్టుకు సంబంధించిన వెయిట్ అనేది మొత్తం కూడా దీని మీద పడడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో మొత్తం మీద ఇప్పటికే ఏవైతే శిథిలావస్థ చెందిన భవనాలు కావచ్చు, భారీగా ఏవైతే ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాలనీవాసులు అనేది పెద్ద ఎత్తున కాలనీవాసులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు బయటికి రావద్దు, ఎందుకంటే బయటికి వస్తే ఆ సమయంలో ఏదైనా ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశంతో ముఖ్యంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజుల పాటు ఎంతో కీలకము. ఏంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే 2 రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించారు. మొత్తం మీద ఒకవైపు వర్షంతో పాటు ఈదురుగాలు అనేవి చాలా బలంగా వీస్తున్నాయి. ఈ ఈదురుగాల ప్రభావంతో ఒకవైపు చెట్లు నేల కొరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఒకవైపు సిఎస్ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఒకవైపు మేయర్ అందరూ ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉంటారో వాళ్ళందరూ మొత్తం ఫీల్డ్లో విజిట్ చేయాలి. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే ½ అన్ అవర్లో వాళ్ళకి రికవర్ చేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు ఒకవైపు సిఎస్ నుంచి కూడా ఆదేశాలు జారీ అవుతున్నాయి. మొత్తం మీద ఏవైతే ఈ చెట్టు కుప్పకూలిన పరిస్థితిలో మొత్తం ఎలాంటి ప్రాణ నష్టం ఎలాంటి జరగలే కానీ ఓన్లీ ఏదైతే కారు కావచ్చు, ఇంకోటి ఆటో కావచ్చు, మొత్తం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ పోలుకు సంబంధించి కూడా ఈ పోల్ మొత్తం కూడా ఒక అపార్ట్మెంట్ వైపు ఒరిగిపోయిన పరిస్థితి. చెప్పండి ఎప్పుడు జరిగింది? 11:30కి జరిగిందండి. పెద్ద స్పార్క్, పెద్ద కరెంట్ స్పార్క్ వచ్చింది. పోల్ చెట్టు వల్ల అప్పుడు జనాలు ఎవరు లేరు బయట, అందరు లోపలనే ఉన్నారు కాబట్టి ఏం కాలేదు. పెద్ద స్పార్క్ వచ్చి మంటలు వచ్చినాయి దానివల్ల ఇరిగిపోయి కార్ డ్యామేజ్ అయింది. ఈ ఇంట్లో లోపల మనుషులు ఉన్నారు, ఇంకా బయటికి వెళ్ళడానికి వాళ్ళకు వీలు లేదు. ఇది కట్ చేస్తేనే వాళ్ళు బయటికి వస్తారు. అంతా లోపల పొద్దు నుంచి వాళ్ళు 11:30 నుంచి లోపలనే ఉన్నారు. ఈ చెట్టు ఇంకో చెట్టు ఊగుతుంది, అది కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆ గోడ క్రాక్ అయింది, అది అక్కడ ఒక చెట్టు పడిపోయింది. అంటే అధికారులు వెంటనే రెస్పాండ్ అవుతున్నారా? ఇప్పుడు ఎవరు రాలేదమ్మా. మేము 11:30కి అయినప్పుడు కంప్లైంట్ చేసాము. ఇప్పటివరకు ఇప్పుడు వచ్చినారు వీళ్ళు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ముందు కరెంట్ బంద్ చేసేసినారు. కరెంట్ బంద్ చేసిన తర్వాత కరెంట్ లేదు. అప్పటి నుంచి 12 నుంచి కరెంట్ బంద్ చేసి పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు ఇక్కడే కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ చెట్టు కట్ చేస్తే ఇప్పుడు రాత్రికి ఏ టైం అవుతుందో తెలియదు. కరెంట్ ఇక ఈ పోల్ తీసేసి వేరే పోల్ వేసే వరకు రేపు అవుతుంది. ఇది పవర్ సప్లై మొత్తం కంప్లీట్, కాలనీ మొత్తం పవర్ సప్లై లేదమ్మా. అన్ని ఇళ్ళకు ఇదే మెయిన్ లైన్. ఇది అంటే చెట్టు ఒరిగిపోవడం వల్ల దేనిపైన ఎఫెక్ట్ పడిందా లేకుంటే ఇరిగిపోయి ఆ ఇంటి మీద పడింది, పార్క్ వచ్చింది, అన్ని షాక్ వచ్చింది. వచ్చే వరకు ఇప్పుడు భయపడి ఇక బయటికి రాలే. కరెంట్ బంద్ చేయించిన తర్వాత అందరం బయటికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి 11:30 నుంచి మేము బయటనే ఉన్నాం. మరి వచ్చే 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి అంటున్నా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము బయటికి అసలు వెళ్ళట్లేదు. ఇప్పుడు అనుకోకుండా ఈ చెట్టు పడిపోయింది కావాల కొంచెం భయం అయిపోయింది. పిల్లలు అందరు ఉన్నారు, ఇళ్ళ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలంతా ఇళ్ళల్లో ఉన్నారు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇక మేము జెంట్సే బయట ఉండి అది చూస్తున్నాం, చెప్తున్నాం వాళ్ళకి కరెంటు ఉన్నాయి, తీగలు రాకండి పోకండి అని. వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆపుతున్నాం. ఇక వాళ్ళు గాలి వల్లనే, గాలి బాగా వచ్చిందమ్మా. గాలి వల్ల చెట్టు ఒరిగిపోయింది మొత్తం. ఇక ఈ చెట్టు కూడా బాగా ఊగుతుంది. ఇది కూడా ఎప్పుడు పడుతుంది మున్సిపల్ కమిషనర్ బయటకుంటే చాలా ఇది అయిపోయి ఇప్పుడు ఏమయ్యేదో మనం చెప్పలేము. ఆ టైంలో ఎవరు బయట లేరు. వర్షం పడుతుంది కాబట్టి అందరు ఇళ్లలో ఉన్నారు కాబట్టి ఆ వర్షంకి ఇది గాలికి పడిపోయింది. పడిపోగానే ఇమీడియట్గా స్పార్క్ వచ్చే వరకు సౌండ్ వచ్చే వరకు మేము వచ్చి బయట చూస్తే ఇరిగిపోయి చెట్టు పడిపోయింది. ఇంకా భయంలో ఉన్నారు. ఈ చెట్టు ఎప్పుడు పడుతుందో తెలియదు. అది కూడా పోతుంది. అది ఆ గోడ కూడా క్రాక్ అయింది. ఫస్ట్ టైం కాదు, 3rd టైం 4th టైం ప్రాబ్లం. ఇది చెప్తే ఎవరు పట్టించుకుంటలేదు. చెప్పేసాం. ఈ చుట్టుపక్కల అన్ని ఫ్లోరింగ్ అన్ని ఖరాబ్. 3 times 4 times ఫ్లోరింగ్ అన్ని వేపిస్తున్నామమ్మ. ఈ చెట్టు కట్ చేపిస్తామని చూసినామమ్మ. ఇంతకుముందు వాళ్ళు కట్ చేయనివ్వలేదు మున్సిపల్ వాళ్ళు. ఎందుకంటే లోడ్ ఎక్కువైపోయింది, అది ఎప్పుడు పడుతుందో తెలియదు అంటే అప్పుడు కట్ చేపిస్తుంటే కట్ చేయనివ్వలేదు. దానివల్ల ఇప్పుడు ఈ రోజు అయితే పడిపోయింది. ఈ డోర్ గోడ క్రాక్ అవుతున్నది, గాలి కదులుతున్నది. కదిలి ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు.
ఆ ఒక పోల్ ఆ కరెంట్ పోల్ కూడా బెండ్ అయిపోయింది, డ్యామేజ్ బెండ్ అయినాయి అవి కూడా. మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తం ఏదైతే భారీగా ఈదురుగాళ్ళ ప్రభావంతో ఒక్కసారిగా ఏదైతే చెట్లన్నీ నేల కొరిగాయి. అదేవిధంగా ఇక్కడ మనం గోడ చూసుకున్నా కూడా గోడకు కూడా క్రాక్స్ వచ్చినాయి. ఓన్లీ లోపల ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు అనేవి గాలికి వచ్చినప్పుడల్లా చాలా వేగంతో అది ఊగడం వల్ల ఈ గోడకు కూడా క్రాక్స్ రావడంతో చాలా ఇబ్బందికరంగా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా చాలా పలుమార్లు ఈ చెట్లను కట్ చేయాలని పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఒకవైపు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. దాని ప్రభావం ఈరోజు ఇది ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. బయటికి రావాలంటే చాలా భయంగా ఉంది. ఇంకోటి ఏదైతే ఈరోజు కుప్పగూలిన చెట్టు అది 11 గంటల ప్రాంతంలో జరిగింది. 11 గంటల ప్రాంతంలో ఒకవైపు అధికారులకు చెప్పినప్పటికీ అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఇంకోవైపు ఎక్కడికక్కడ కరెంటు పోల్స్ విరిగిపోయాయి. ఒకవైపు పవర్ సప్లై అనేది ఆగిపోయింది. ఇప్పటి వరకు ఆ చెట్టుకు సంబంధించి తీసేయాలని ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో మేము ఉదయం నుంచి చీకట్లోనే బతుకుతున్నామని ఒకవైపు ఇక్కడున్న అధికారులు ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏవైతే చెట్టు కూడా ట్రీ ఫాల్ కూడా అయ్యే అవకాశంతో ఇప్పటికే అధికారులు ఒకవైపు సమీక్ష నిర్వహిస్తున్నప్పటికీ కానీ ఏదైతే గ్రౌండ్ మాత్రం అవి ఇంకా అలానే జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎండు కార్డు అనేది పడే అవకాశం లేకుండా పోయింది. ముందుగా వర్షాకాలం వస్తుందంటే ఏవైతే భారీ వృక్షాలు ఉంటాయో వాటిని కట్ చేసే పనిలో అధికారులు చర్యలు చేపట్టాలి. అలాంటి చర్యలు చేస్తే ఇప్పుడు ఏదైతే మన వెనుక బ్యాక్గ్రౌండ్లో ఉందో అలాంటి సంఘటనలు అనేవి చోటు చేసు కానీ అలాంటి జరగకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికైనా అధికారులు వెంటనే తక్షణంగా స్పందించి చర్యలు తీసుకోవాలని ఒకవైపు ఇక్కడున్న కాలనీవాసులు చెప్తున్నారు. మొత్తం మీద పవర్ సప్లై కూడా ఆగిపోయింది. మొత్తం మీద దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఇక్కడున్న ఎవరైతే స్థానికులు ఉంటారో వారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.